గతంలో ఏం జరిగింది? ఇక్కడ తెలంగాణలో పోలింగ్ చట్టం కాగానే తర్వాత జరిగిన ఇమీడియట్ సభ నంద్యాల కర్నూలు జిల్లా. ఏమన్నారు రాజశేఖర రెడ్డి? అప్పటిదాకా ఒక రకంగా మాట్లాడి 5 అయిపోయింది కంటే పోలింగ్ అయిపోయింది, డబ్బాల ఓట్లు పడ్డాయి. పడంగానే సాయంత్రం 6 గంటలకు నంద్యాలలో సభ జరిగితే అత్యంతగానిస్తామండి తెలంగాణ హైదరాబాద్ పోవడానికి వీసా తీసుకోవన్నా అని మాట్లాడింది రాజశేఖర్. ఇప్పుడు కూడా వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కలిసి పన్నిన కుప్ప ఏంటంటే మీ కళ్ళ ముందు జరగలేదు. 30 నాడు ఇక్కడ పోలింగ్ కాగానే 30 సాయంత్రం మొదలు పెడతారో మరి 31 మొదలు పెడతారో, ఫస్ట్ నాడు మొదలు పెడతారో కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి చేసిన కుట్ర, ఈ ఇద్దరు నాయుడు నరేంద్ర మోడీ కలిసి చేసిన కుట్ర ఏంటంటే హైదరాబాద్ ను యూపీ యూనియన్ టెరిటరీ చేస్తని చెప్పి ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. దాని రాష్ట్ర తీసేది ఈయన ఎన్నికలు రాగానే ఆంధ్రాలో పోయి మన హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసి మనకు దక్కకుండా చేసే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ మన శత్రువు, తెలంగాణ శత్రువు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిసి కూర్చున్నాడో ఆయన మన శత్రువు అయిపోయిండు. చంద్రబాబు నాయుడు చివరి నిమిషం దాకా మనల్ని వ్యతిరేకించింది. నరేంద్ర మోడీ అహంకారంతో, అజ్ఞానంతో తెలంగాణ ప్రజల బాధ తెలియకుండా అతని ఇలా వెర్రి కూతలు చూస్తా ఉన్నాడు. అదే నరేంద్ర మోడీ హైదరాబాద్ ఒక ప్రాంతానికి చెందిన నగరం కాదు అంటాడు. దాని ఉన్న అర్థం ఏంటి? ఇది చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు బుర్రలో పుట్టిన పురుగు. దాన్ని నరేంద్ర మోడీ పెట్టుకొని చచ్చిపోయిన తెలుగుదేశం శవాన్ని భుజాన మోసుకొని నరేంద్ర మోడీ పిచ్చిభూతం చూస్తా ఉన్నాడు తెలంగాణలో. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, కేసీఆర్ చెప్పలేదు అని నా మీద నెపం పెట్టద్దు తెలంగాణ ప్రజలారా. దయచేసి కేసీఆర్ గారు మీరు మాకు చెప్పలేదు అని నన్ను అనద్దు. నేను తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారునిగా తెలంగాణ సమాజానికి ఈ విషయం చెప్పడం నా బాధ్యత. హైదరాబాద్ ఒక ప్రాంతానికి చెందిన నగరం కాదట. నీ అబ్బసొత్తా నరేంద్ర మోడీ? నువ్వు రాళ్ళెత్తినవాయిరా? నిజామాబాద్ పేరులోనే నిజాం ఉన్నాడు, నిజామాబాద్. ఆయన ప్రేమతో పెట్టుకున్న పేరు నిజామాబాద్. ఈ పద్ధతిలో 400 ఏళ్ల క్రితం మా తాత ముత్తాతలు, మా నవాబులకు కట్టిన తహసీల్ రకంతో నిర్మాణం అయిందే హైదరాబాద్ నగరం. అది నీ అయ్య సొత్తు కాదు. నువ్వు పంచుతా అంటే ఏంటి వాళ్ళు చేస్తున్న ప్రతిపాదన? దేశానికి 2వ రాజధాని చేస్తాడు హైదరాబాద్ నరేంద్ర మోడీ. ఈ పేపర్ ఉంది, ఆయన ఇచ్చిన మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉంది. దేశానికి 2వ రాజధాని చేస్తా. విభజనలో తెలంగాణకు వచ్చిన హైదరాబాద్ ను ఆంధ్రలో 4 ఓట్లు సంపాదించడానికి అతను నరేంద్ర మోడీ 2వ రాజధాని చేస్తామంటాడు. ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఆంధ్ర వాళ్ళే. నేను ఎన్నిసార్లు చెప్పినా లంకలు పుట్టినని రాక్షసులేని అది ఇప్పుడు నిజమే అవుతా ఉంది. అందువల్ల చూస్తూ బీజేపీకి ఓటేయడం అంటే చేతులారా హైదరాబాద్ ను కూడగొట్టుకోవడమే. ఇది నేను తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తా ఉన్నా. మళ్ళా చెప్తా ఉన్నా, తప్పిపోయి కూడా మరిసిపోయి కూడా ఎవరైనా బీజేపీకి తెలంగాణ బిడ్డలు ఓటేస్తే మీ చేత్తోనే మీరు హైదరాబాద్ నగరానికి మరణ శాసనం రాసినట్టు. తస్మాత్ జాగ్రత్త. దయచేసి ఎట్టి పరిస్థితులలో బీజేపీకి వేసే ప్రతి ఓటు ఖచ్చితంగా తెలుగుదేశానికి పోతుంది. చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి. హైదరాబాద్ లో దొంగాస్తులు పెట్టుకున్న నీచుడు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడడానికి ఇలా నరేంద్ర మోడీ ముసుగులో మన ముందుకు వస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మోసపోవద్దు దయచేసి. తర్వాత గోస పడతారు. మన దగ్గర గవర్నమెంట్ రావాలంటే జూన్ 2 తర్వాతనే వస్తుంది. భారతదేశంలో మాత్రం 17 తర్వాత ఇమ్మీడియట్ గవర్నమెంట్ వస్తుంది. అంటే ఆ లోపుగాల మోడీ ప్రధానమంత్రి అయితే మనల్ని ఎటుగాకుండా ఆగం పట్టేయాలి తెలంగాణను. ఆంధ్రలకు వంట వాడాలి, ఆంధ్ర ప్రజలను కాపాడాలంటాడు. ఎందుకు చెప్పవలసి వస్తుంది ఇదంతా? హైదరాబాద్ లో ఏం మాట్లాడతాడు నరేంద్ర మోడీ? చాలా మూర్ఖంగా మాట్లాడతాడు. ఇద్దరు ఆంధ్రలో పెట్టుకుని పట్టకు. ఒకటి చంద్రబాబు నాయుడు, ఇంకోటేమో సినిమా యాక్టర్. పెట్టుకొని ఏమంటాడు? ఏమేమి ముగ్గురం కలిసినామంటే దేశం అంతా ఆగమైపోయింది. 1+1+1 = 111 ఉంటాడు. పిచ్చి నరేంద్ర మోడీ 111 కాదు, అది పంగనామాలు అవుతాయి. నువ్వు తెలంగాణలో నీ అంతా నువ్వే పంగనామాలు పెట్టుకున్నావు. దాంతో నీ కథ అయిపోయిందని మనం చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీని
మనం సర్వశక్తులొడ్డి ఎట్టి పరిస్థితుల్లో దేశ ప్రధాని కానీ రాదు. అయితే మాత్రం మన కొంప ఉచ్చుకుంటాడని చెప్పి అతను తెలంగాణ శత్రువు అని చెప్పి నేను డిక్లేర్ చేస్తా ఉన్నా. ఇదే నా హెచ్చరిక నిజామాబాద్ వేదికగా.